సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి కావున అందరూ మన పట్టణంలో దయచేసి మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే అతి పెద్ద పండుగ కులమతాలకు అతీతంగా సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరు కూడా రైతులు పండించిన పంటలు ఇంట్లోకి వచ్చి ఆనందాలతో జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కను పండుగలు ప్రతి ఒక్కరికి ప్రత్యేకము. అందులో భాగంగానే మన పొలంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని తారతమ్యం భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ మన సంక్రాంతి పండుగ స్వాగతిస్తూ ఈ రోజు సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి కావున అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అలందరి పట్టణాధ్యక్షులు మరియు కాశీ విశ్వస్వామి అనే చైర్మన్, గంగం గుడి చైర్మన్ వారిచే బహుమతి ప్రదానం జరపబడును. ఈరోజు మన పట్టణంలో దయచేసి మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే అతి పెద్ద పండుగ కులమతాలకు అతీతంగా సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరు కూడా రైతులు పండించిన పంటలు ఇంట్లోకి వచ్చి ఆనందాలతో జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కను పండుగలు ప్రతి ఒక్కరికి ప్రత్యేకము. అందులో భాగంగానే మన పొలంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని తారతమ్యం భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ మన సంక్రాంతి పండుగ స్వాగతిస్తూ ఈ రోజు మన పొలంలో ప్రముఖులు పెద్దలు అందరూ కూడా బాలాజన, బ్రహ్మయ్య, కుట్టి గారు, మురళన్న, శ్రీధరు, ప్రతి ఒక్కరు, దిలీప్ గారు అందరూ వచ్చినారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భోగితో మనం స్టార్ట్ చేసుకుంటాము. రేపు భోగి అయినప్పుడు కూడా మనందరికీ ఈ రోజు భోగి వచ్చింది. ఈ రోజు ఇక్కడ మన ప్రతి ఒక్క మహిళా సోదరి వాళ్ళు కూడా ముగ్గురు పోటీ కార్యక్రమం చేసినారు. వాళ్ళకంతా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శాసనసభ్యులు మన పెద్దలు ప్రీతమైన అమర్నాథ్ రెడ్డి గారు కూడా హాజరు కావాలా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి అర్జెంట్ పని పైన వెళ్ళినారు. మీరందరూ కూడా ఉండి చేయాలని చెప్పినారు. అందరూ భాగస్వామితో, ఏ ఒక్కరు గారు అందరూ భాగస్వామితో మన మహిళా సోదరులందరూ కూడా ముగ్గులు వేసినారు. ఈ రోజు గంగంతో పండుగ ప్రత్యేకము కాబట్టి ఈ భోగి పండుగతో ఈ రోజు పండుగ పురస్కరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మనమంతా భోగ భాగ్యాలతో, ఆనందాలతో ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పురస్కరించి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాలతో వెల్లువిరిచి సుఖ సంతోషాలు అందరూ ఉండాలని మన పార్టీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున మేమందరూ తెలియజేసుకుంటూ ఈ పండుగ పురస్కరించిన మన పెద్దలు సూపర్వైజర్ అధ్యక్షులు నమస్కారం. పలమనేరు పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి మరియు భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క పండుగ వాతావరణంలో మొట్టమొదటి పండుగ మనము భోగి చేసుకుంటాం. భోగి వచ్చిందే భో అనే సంస్కృతి నుండి భోగి అనేసి రావడం జరిగింది. ఈ భోగి అంటే భోగం, సంతోషం అనే సుఖం అనేసి ఈ యొక్క భోగి పండుగ ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి సూర్యుడు వెళ్ళేటప్పుడు సూర్యుడు చాలా దూరం వెళ్తుంది. ఆ సూర్యుడు దూరం వెళ్ళినప్పుడు మనకు వెలుతురు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సూక్ష్మ క్రిములు అవన్నీ ఎక్కువ ఉంటాయి. అవన్నీ వెళ్ళాలి అంటే ఇలాంటి భోగి పండుగ రోజు మన భోగి మంటలతో ఆ యొక్క సూక్ష్మ క్రిముల్ని చంపడము, అదేవిధంగా మనమందరము ఆరోగ్యం ఉండడము, ఇలాంటివన్నీ ఈ యొక్క పాతకాలం నుండి దీనికి ఒక అర్థం అనేసి తెలియజేస్తున్నాం. అదే విధంగా రైతులు పండించిన పంటలు చేతికి వచ్చే తరుణం ఇది. అందుకే రైతులందరూ పాడి పశువులతో ఆనందంగా ఉండాలి అనేసి సంక్రాంతి కార్యక్రమము ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో జరుపుకుంటున్నారు. దేశాలలో ఉండేవాళ్ళు, రాష్ట్రంలో ఉండేవాళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ ఒక ప్లేస్ లో కలిసి పండుగని ఆనందంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అనేది కూడా తెలియజేసుకుంటూ
ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ వచ్చేసి కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఎందుకంటే నాకు ఈ పదవిని ఇచ్చిన బాస్ మా అమరణ గారికి కూడా వచ్చేసి పాదాభివందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. గంగంగుడి చైర్మన్ తరఫున నేను ప్రతి ఊరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చేసి ఇంత ప్రోగ్రాం ఈరోజు గంగంగు తోపులో ఈ మరి ఆనందంగా జరపడానికి కారణంగా సహకరించిన మన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, బాలాజన్న గారికి, మొల్లన గారికి, బ్రహ్మయ్యన్న గారికి, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు బాలాజన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతసేపు మన సెక్రటరీ గారు కానీ, కుట్టి గారు కానీ మీరు చెప్పినట్లు మనకు ఏ పండుగ అయినా స్టార్ట్ అయ్యేది భోగితోనే. కాబట్టి ఆ భోగి పండుగని ఈరోజు మన జంగమ్మ తోపులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడము, దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ భోగి పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాలంతా జరగడానికి ముందుకి మాకు ప్రోత్సహించినటువంటి మన ప్రియతమ నేత ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అందరికీ పార్లమెంట్ టౌన్లో ఉండే వాళ్ళకి, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళకి అన్ని విధాల భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, బీజేపీ వాళ్ళకి, కూటమి వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, రాబోయేది ఈ సంవత్సరంలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా మీరు కష్టించి పనిచేసి మనకు మున్సిపాలిటీలో మీరందరూ తెలుగుదేశం పార్టీని జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి మన మెప్మా నుంచి మన సీఎం బాబా సార్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, ఆర్పీలు, గ్రూప్ సభ్యులు అందరూ వచ్చినారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ముందుండి ఇక్కడ మన సంక్రాంతిలో సాంప్రదాయమైన ముగ్గులు పోటీలు నిర్వహించినారు. వాళ్ళకంతా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముగ్గులు పర్యవేక్షణ, ఎందుకంటే ఇది ప్రైజులు అందరూ బాగా వేశారు, చక్కగా వేశారు. దీనిలో ఎవరు ఉద్దేశించో పైన కింద ఇది లేదు. కాకపోతే వేసిన దాంట్లో ఎవరికైనా ఇవ్వాలి కదా, ఆ ఉద్దేశం వేసిన ప్రతి ఒక్కరూ బాగా వేసినారు. ఎవరిని మేము కూడా తక్కువ చేయలేదు. అందరూ చాలా చక్కగా బ్రహ్మాండంగా వేశారు. ముగ్గు వేయడమే మన సాంప్రదాయం, సంస్కృతి. ఇప్పుడు బహుమతులు ప్రదానం అయిన తర్వాత అందరూ కూడా టిఫిన్ అరేంజ్ చేసాము. ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం తీసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం. గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ గారు అందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా దగ్గర నుండి మన మేకలు శ్రీధర్ వాళ్ళందరూ కూడా దగ్గర నుండి వాళ్ళకంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈరోజు మనమందరూ మన పెద్దలందరూ కూడా చెక్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ గా నేత్ర గ్రూప్ వేశారు కదా, వాళ్ళకి మొదటి బహుమతిగా ప్రకటిస్తున్నాము. దయచేసి ఎవరు అన్ని రాబోతున్నారు, అందరూ బాగా ఇచ్చారు. నేత్ర మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ మొదటి బహుమతిగా గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ గారు బహుమతి ప్రదానం చేయగా వాళ్ళ ఆచరణ ఇస్తున్నారు. ఈ బహుమతి మన శ్రీధర్ గారు అందించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి మా డైరెక్టర్లు ఈ పక్క రండి. ఊరికే ఎందుకో మరి దుర్గా భవాని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహాలక్ష్మి, దుర్గా భవాని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహాలక్ష్మి అందరూ బాగా ఇచ్చారు. ఏ మహిళలకు ఏదో పెద్ద విషయం. ఇది రెండవ బహుమతి. ఇది గంగమ్మ గుడి కమిటీ తరఫున అవార్డు ప్రదానం జరుగుతున్నాము. శివాలయం కమిటీ తరఫున మొదటి గారు డైరెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళు బహుమతి ప్రదానం చేస్తున్నారు.
మూడవ బహుమతి జ్యోతి గ్రూప్ సురేఖ వాళ్ళు. నువ్వు కనప ఇట్లా సురేఖ వాళ్ళు గంటావూరు సురేఖ. మూడవ బహుమతి మన బాలాజీ గారు అవార్డు ప్రధాన వాళ్ళు డబ్బులు ఇచ్చినందుకే మూడవ బహుమతి మన బాలాజీ గారి ఆధ్వర్యంలో ఇస్తున్నాము. బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. షిరిడీ సాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దివ్య మహిళల దగ్గర దివ్య పుష్ప సాయిబాబా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రూప సాయిబాబా ఎస్ఎల్ఎఫ్ కౌశల్య రూప కౌశల్య లేదా తీసుకో. అరుణ వర్కర్స్ లక్ష్మీదేవి సాయిబాబా ప్రియ. అదేవిధంగా త్రిపుర ఎస్ఎల్ఎఫ్ ఇంకా హిందూమతి ఎస్ఎల్ఎఫ్ ఇంకా బిందుశ్రీ సరోజిని విజయమ్మ గీతాంజలి మదర్ టెరెసా ఎస్ఎల్ఎఫ్. ఏం పేరుమా? ఈమా లక్ష్మి ఎందుమా? రే అగ్గి రే పెట్రోల్ రే పెట్రోల్ ఏం కాదు రే ఏం హలో, దయచేసి ఈడ ఏం వెంకటేశ్వర బాబు రామా కొద్దిగా రాకెట్లు ఉండారా దాంట్లో టిఫిన్ ఆన్ చేయడం